అదే సమయంలో బ్రహ్మగారు సభ తీర్చారు. సభ తీర్చి దేవతలందరినీ పిలిచారు. అబ్బాయి, మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లోకములను రక్షించడం కోసమని పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రామచంద్రమూర్తిగా అవతరించారు. అదే శ్రీ మహావిష్ణువు సుమిత్రా గర్భంలోంచి లక్ష్మణుడిగా శత్రుఘ్నుడిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు భరతుడిగా కైకమ్మ గర్భంలోంచి అవతరించాడు. ఇప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావణ వధ అనేటటువంటి మహోత్కృష్టమైన కార్యం మీద బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. రాముడికి బాసటగా నిలవడం కోసమని దేవతలందరూ తమ తమ అంశలతో భూమి మీద జన్మించండి. అందుకని మీరు మీతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారిని వానర రూపాల్లో అప్సరసలయందు, గంధర్వ స్త్రీలయందు, ఆ తరువాత కిన్నెర స్త్రీలయందు, కింపురుష స్త్రీలయందు జన్మించేటట్టుగా మీ మీ తేజస్సుల్ని నిక్షిప్తం చెయ్యండి అన్నారు. అంటే ఆయా అంశాలతో వానరులుగా రావాలి, గోపుచ్చములుగా రావాలి, లాంగూలములుగా రావాలి, అంటే భల్లూకములుగా రావాలి, కోతులుగా రావాలి, కొండముచ్చులుగా రావాలి. ఎందుకు ఈ ముగ్గురిగా రావాలి? ఏం వేరొక రకంగా రాకూడదా అంటే నందీశ్వరుడి శాపం ఉంది. రావణాసురుడు నందీశ్వరుణ్ణి చూసి కోతిముఖం వాడా అన్నాడు. నోరుంది కదా అని కొవ్వి వదరితే ఇల్లు కాలిపోయేటప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు ఇవన్నీ బాధ పెడతాయి. అన్నిటికన్నా అదుపులో ఉంచుకోవలసింది నోరు. ఆనాడు అన్నాడు నందీశ్వరుణ్ణి అండం చులకనగా అన్నాడు. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు చెప్పారు, మీ అందరూ కోతులు కొండముచ్చులుగా పుట్టిబడి కొంప తీసేయండిరా అన్నారు. అందుకని దేవతలందరూ పరమ సంతోషపడిపోయారు. మా స్వామి రామచంద్రమూర్తిగా వచ్చారు, ఎంత అదృష్టం! రామచంద్రమూర్తిగా వస్తున్నారు, భూమి మీద నడయాడతారు, మనందరి సహాయం తీసుకుంటారట. కోతులుగా పుడితేనే మనందరం రామసైన్యం అవుతాం, మనందరం రామకార్యం మీద పెడతాం, రాముడు మన ఆదేశిస్తాడు, మనందరం రాముడి శత్రువుల్ని నిర్జిస్తాం, యుద్ధం చేస్తాం, రామకార్యంలో అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టేస్తాం. ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? రండి రండి పుడదాం అనుకున్నారట.